అనకాపల్లి జిల్లా చీడిగుమ్మల గ్రామానికి చెందిన షేక్ రహమతుల్లా ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అయితే షేక్ రహమతుల్లా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడంతో 50,000 చెక్కు మంజూరైంది. ఈ మేరకు ఆ చెక్కును బాధితునికి జనసేన నాయకులు అందజేశారు. ఏపీ వ్యాప్తంగా 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని, ప్రతి ఒక్క జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు సభ్యత్వం నమోదు చేసుకోవాలని జనసేన నాయకుల సూర్యచంద్ర కోరారు. సభ్యత్వ నమోదుతో సభ్యుడితో పాటు సభ్యుడి కుటుంబానికి కూడా భరోసా ఇస్తుందని అన్నారు. సంవత్సరం లారీ యాక్సిడెంట్లో నా బోన్స్ ఇరిగిపోవడం జరిగింది. నేను లేగలేని పరిస్థితుల్లో క్రియాశీలక సభ్యత్వం తీసుకొని జనసేన పార్టీ తరఫున నాకు ఈరోజు 50,000 చెక్ ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాయకులందరూ కూడా నన్ను గుర్తించి నా ఇంటికి వచ్చి వాళ్ళు నా మీద అభిమానంతో ఇంతమంది వచ్చి నాకు చెక్ ఇవ్వడం వల్ల నాకు కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది లేకుండా జరుగుతుందని ఆశపడుతున్నాను. దీనివల్ల పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత జనసేన నాయకులు సూర్యచంద్ర గారికి, తర్వాత అద్దెపల్లి గణేష్ గారికి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. పోయిన సంవత్సరం లారీ యాక్సిడెంట్లో నా బోన్స్ ఇరిగిపోవడం జరిగింది. నేను ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో గొలుగొండ మండలం చీడిగాముల గ్రామంలో స్థానిక కూటమి పెద్దల సమక్షంలో గంటం దర్బాబు గారి మండలాధ్యక్ష ఆధ్వర్యంలో ఈరోజు షేక్ రహమతుల్లా అనే ఒక క్రియాశీల కార్యకర్త గత ఏడాది లారీ యాక్సిడెంట్లో వెనకపోవడం విరిగిపోతే ఆపరేషన్ చేయడం జరిగితే ఈ విషయాన్ని నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ యొక్క కుటుంబానికి మనం ఆర్థికంగా చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 50,000 రూపాయల చెక్కు నర్సీపట్నం పంపించడం జరిగింది. ఈరోజు ఈ కుటుంబానికి ఇక్కడ ఉన్న గ్రామ పెద్దల సమక్షంలో ఈరోజు 50,000 రూపాయల చెక్కు కూడా రహమతుల్లా గారు ఈరోజు ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఏ రాజకీయ పార్టీ చేయలేని విధంగా జనసేన పార్టీ భారతదేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ చేయలేని విధంగా ప్రమాదస్తుగా ఎవరైనా చనిపోతే 50,000 రూపాయల చెక్కు ఈ మధ్యకాలంలో లింగంపేటలో కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా ప్రమాదస్తుగా జరిగితే